దేశంలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు ధనాన్ని ఒక చోట నుండి మరి ఒక చోటుకు తరలిస్తా ఉన్నారు. ఈ రోజుల్లో లాగా అప్పట్లో విలాసవంతమైన సౌకర్యాలు లేవు. ఓ బండిలో కట్టుకునే డబ్బుని నిదానంగా తరలించాలి. ఈ ప్రయాణం 2-3 రోజులు పట్టింది. ఈ ప్రయాణం వెళ్తా ఉంటే చీకటి పడేసరికి ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామం దాటితే ఒక అడవి ఉంది. ఆ అడవి గుండా వెళితే రాత్రి వేళ బండి పోటు దొంగలు ఈ ధనాన్ని దొంగిలిస్తారేమోనని ఇద్దరు అధికారులు ఏం చేశారయ్యా అంటే, ఈ రాత్రికి ఇంట్లో ఉంటాం ఉండి పొద్దున్నే బయలుదేరి వెళ్దాం అని ఒక ఇంటికి వెళ్ళి అడిగారు. మీ ఇంట్లో ఒక గది ఉంటే ఇవ్వండి, మీరు పలానా బ్యాంకు వారం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని మా ధనాన్ని దాచుకొని పొద్దున్నే బయలుదేరి వెళ్తామన్నారు. ఆ ఇంటి వాళ్ళు కూడా అంగీకరించారు. ఈ డబ్బులు పెట్టెల్ని ఒక గదిలో పెట్టారు. ఇద్దరు స్నేహితులు నిర్ణయించుకున్నారు, సాయంత్రం 4 నుంచి రాత్రి 12 దాకా నేను మేల్కొని ఉంటా. రాత్రి 12 నుంచి ఉదయం 1 దాకా నువ్వు మేల్కొని ఉంటావు. ఎవరో ఒకరు కాపలాలో ఉంటారు కాబట్టి ఈ ఇంటి వారు ఎవరో మనకు తెలియదు. ఒకవేళ మన డబ్బులు ఈ ఇంటి వారు ఏదో గెలుస్తారేమో కాబట్టి నువ్వు 6 గంటలు నేను 6 గంటలు మేల్కొందాం. ఇద్దరు 6 గంటలు నిద్రపోదాం అనుకున్నారు. సమ్మతించారు ఇద్దరు. మొదటి వాడు నిద్రపోయాడు. నిద్రపోయినాడు. పొద్దున్న 6ంటికి లేచాడు. వీళ్ళు ఎవరిచింది ఎప్పుడయ్యా అంటే 12ంటికి లేచి ఈ మేల్కొని ఉండే పట్టుకోమని చెప్పాలి. వాడు లేచి చూసేసరికి రెండో వాడు కూడా పట్టుకొని ఉన్నాడు. ఇద్దరు పడుకునేసరికి మొదటి ఇస్తున్నారో లేకుండా నువ్వేందుకు పడుకున్నావు, మన డబ్బులు ఉన్నాయో లేదో వెతుకుదాందా అన్నాడు. వెంటనే వాడు చెప్పాడు, నువ్వే భయపడక్కర్లా, ఆ డబ్బులు ఎక్కడికి పోవన్నాడు. ఎట్లా చెప్పావన్నాడు. అంటే రాత్రి నిద్రపోయావు. ఒక 8:30 ఆ ప్రాంతంలో ఆ కుటుంబ యజమానుడు, ఆయన భార్య, ఆయన 2 పిల్లలు ఎదురు కూర్చొని చప్పట్లు పడతా ఉన్నారు. ఏందా చూసా, నలుగురు గుండ్రంగా కూర్చొని ఆట పడతా ఉన్నాను. ఏంటి అని ఆలోచించా. కాసేపు ఉన్నాను. ఆ ఇంటి పెద్ద బైబిల్ని తెరిచి వారికి వాక్యాన్ని బోధించాడు. కొన్ని మాటలు వారు ధ్యానించారు. ఆ తర్వాత వారి కుటుంబం కొరకు, వారి గ్రామం కొరకు, మన దేశం కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే మన డబ్బుల్ని దొంగిలించరా అందుకే పడుతున్నా. మన ఇంటిని చూసి ఎవరైనా సాక్షి ఇస్తాడా? నీ కుటుంబాన్ని చూసి, నీ పక్కింటి వాడు, నీ ఎదురింటి వాడు, నీ రక్త సంబంధి ఇలా అర్థమవుతుందా? వీళ్ళు ప్రతిదినం ప్రార్థన చేస్తారు. చెప్పగలరా?